సరే, ఆ విషయం అలా వస్తే ఇప్పుడు డబ్బు ఎలా రావాలి మన ఇంట్లోకి? అప్పు చేస్తున్నాం కదా, అప్పు చేయకుండా వచ్చిన డబ్బు ఎలా నిలబడాలి? అలా అనుకున్నప్పుడు మన ఇంటికి తూర్పు ఇల్లు అనుకుందాం. అది సింహద్వారం తూర్పునే ఉంది, బాగానే ఉంది. అయితే ఆ తూర్పు సింహద్వారం నుంచి మనం లోపలికి వస్తున్నాం. లోపలికి వచ్చేటప్పుడు అంటే తూర్పు సింహద్వారం అంటే కరెక్ట్గా ఇంటికి, అంటే ఇంటికి ప్రహరీ గోడ గురించి కాదు, నేను ఇంటి స్థలం నుంచి సెంటర్లో పెట్టుకుంటాం. సెంటర్లో ఎలా పెట్టుకుంటాం అంటే ఆగ్నేయానికి, సెంటర్ అంటే ఆగ్నేయం కాకుండా ఇలాగ ఆగ్నేయాన్ని కొంచెం జరిపి, అంటే అప్పుడు ఏమవుతుంది, తూర్పు ఈశాన్యానికి వస్తుంది అనమాట గుమ్మం. తూర్పుకి ఈశాన్యానికి జరిపాం, అక్కడ వస్తుంది, ఆగ్నేయానికి తగలదు. అలాగే ఒక గుమ్మం, మీరు వచ్చే గుమ్మం ఏర్పాటు ఉందో లేదో చూసుకోండి మీరు, లేకపోతే చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుని లోపలికి వచ్చిన తర్వాత, మీరు లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక హాల్లో ఉంది, ఒక హాల్లో ఉందనుకోండి. హాల్ దగ్గర మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ మూలని, ఆ కార్నర్లోను ఈశాన్య మూలలో ఒక రూమ్ కింద కట్టేస్తున్నారు. ఆ రూమ్ ఎప్పుడైతే కట్టారో ఈశాన్యం మూతపడిపోయింది అక్కడ. అలా రూమ్ కట్టకూడదు, అవన్నీ మొత్తం తీసేయాలి. తీసేసి ఒక మన ఈ అంటే మందిరాలు ఉంటాయి కదా, దేవుడి మందిరాలు, చెక్క మందిరాలు అవి ఉంటాయి. తేలిగ్గా ఉన్నటువంటి ఒక మందిరాన్ని తీసుకొని ఆ ఈశాన్యంలో పెట్టుకోవాలన్నమాట. అయితే అప్పుడు ఆ మూలని, ఈశాన్యములో ఉన్నటువంటిది కంప్లీట్ తీసేసి, ఆ చెక్కది ఉంటుంది కదా, ఇప్పుడు నేను చెప్పింది మందిరం తెచ్చి అటు తూర్పు గోడ ఉంటుంది కదా, ఆ గోడకి ఆనించేసి పెట్టకూడదు. అది తూర్పు గోడకు తగిలించేసి, అలాగే ఇటు ఉత్తరం గోడకు కూడా ఇలా తగిలించేసి పెట్టకూడదండి. ఉత్తరంలో ఇంత ఖాళీ ఉండాలి, అలాగే తూర్పులో కూడా ఇంత ఖాళీ ఉండాలి. అలా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు అలా కుదరట్లేదు, ఎలాగైనా తూర్పుకి మేము పెట్టాలి అనుకుంటే పెట్టొద్దు. ఈనాడు అన్ని పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఏదైనా చిన్న యాంగులర్ లాంటిది పెట్టి, కొంచెం ఎదురుకు పెట్టి అక్కడ పెట్టుకోండి. అంటే రెండు గోళ్ళకి తగలకూడదు, ఈశాన్యంలో రెండు గోళ్ళకి తగలకుండా ఆ మందిరం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హాల్లో అందరూ కూర్చుంటారు. సపోజు కొంతమందికి ఏమో అనుమానం రావచ్చు, హాల్లో పెట్టుకోమంటున్నారు కదా గురుగారు, మరి హాల్లో మేము టవల్ తోటి పూజ చేసుకుంటాం కదా, మరి హాల్లో ఎవరైనా కూర్చుంటే కొంచెం ఇబ్బంది కదా అని కొందరు అడుగుతూ ఉంటారు. అది ఇబ్బంది అంటే, మీరు పూజ చేసుకునే టైంకే వాళ్ళు వస్తారా అనుకుందాం. అసలు మీరు ఉదయం పూజ చేసుకునే టైంకి నిజంగా ఎవరైనా వచ్చారు అనుకుందాం. మీ పూజ అయ్యే వరకు మనకు బంధువులు అయితే మన ఇళ్లలోనే ఉంటారు. పూజ అయ్యే వరకు లోపల రూమ్లో ఎక్కడో ఉంటారు వాళ్ళు, పూజ చేసుకునే వరకు. అంటే వాళ్ళు ఉన్నా ఏం కాదు, మీరు ఇబ్బంది పడుతున్నారు అనే పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఉన్నా సరే మీ పూజ యథావిధిగా చేసుకోవచ్చు. అక్కడ ధూపదీప నైవేద్యాలు పెట్టి చక్కగా స్వామివారికి, అమ్మవారికి మీరు నమస్కారం పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కర్టెన్ వేయండి. కర్టెన్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పూజలో చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది పళ్ళు పెడతారు, ఫ్రూట్స్, కొంతమంది ఏమో ఏవో పెడతారు. ఫ్రూట్స్ పెట్టండి, ఏవి పెట్టండి, అవన్నీ మీరు తినండి. పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎప్పటికప్పుడు మీరు తినండి. కానీ అక్కడ పటిక బెల్లం చిప్స్ అని ఉంటాయి. ఆ చిప్స్ ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఆ చిప్స్ పెట్టండి. అక్కడ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే, పూజ అయిపోయిన తర్వాత మీరు ఎవరి పనులు చేసుకుంటారు, కొంచెం పటిక బెల్లం నోట్లో వేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ ఒక్క గుమ్మే కదా మీకుంది. మీకు డబ్బు ఎక్కువగా రావాలంటే కుబేర స్థానంలో తూర్పు ఈశాన్యం వచ్చింది కదా, ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఒక డోరు కంపల్సరిగా పెట్టుకోవాలి. ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ పెట్టుకున్నారంటే, ఆ డోర్కి ఆపోజిట్లో మళ్ళీ దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ పెట్టుకోవాలి. చూసుకోండి ఇవన్నీ మీకు ఉన్నాయా లేదా, మనం ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, తూర్పు నుంచి లోపలికి వచ్చారు, ఇటు ఉత్తర ఈశాన్యంలో ఒక రూమ్ ఉంది. ఉత్తర ఈశాన్యంలో రూమ్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్గా దక్షిణ ఆగ్నేయంలో రూమ్ ఉండాలి కంపల్సరిగా. ఆ దక్షిణ ఆగ్నేయం రూమ్ అంటే ఆ ద్వారానికి ఎంత పవర్ ఉందో మీకు తెలుసు. అసలు దక్షిణ ఆగ్నేయం రూము ఉంటే ఆ ఇంట్లో
వివాహం కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే తొందరగా వివాహాలు అవుతాయి. ఇటు ఇప్పుడు తూర్పు ఈశాన్యం అనుకున్న ఉత్తర ఈశాన్యం చూస్తే కుబేర స్థానం, అది డబ్బు ఎప్పుడు వస్తూనే ఉంటుంది చక్కగా. అంటే ఇప్పుడు అప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పనులు మీరు చేస్తే అప్పులు పూర్తిగా తీరిపోవడమే కాక మీరే ఇంకొకరికి అప్పులు ఇచ్చే పరిస్థితిలోకి వస్తారనమాట. అది అలా ఉంచితే ఇప్పుడు ఈ పూజ విషయం ఏం చేస్తారంటే, పూజ అయిపోయిన తర్వాత అక్కడ కంపల్సరిగా ఒక ఉద్దరణితో నీళ్లు తీసుకుని పూజ చేసుకుంటారు కదా, ఆ నీళ్లు అలాగే ఉంచండి. మళ్ళీ రేపు మీరు పూజ చేసుకున్న వరకు, అంటే అది ఈశాన్యం కాబట్టి ఆ నీరు అక్కడ ఉంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి కాబట్టి ఆ నీరు అక్కడ ఉంచండి. నీరుంచి మరుసటి రోజు మీరు మళ్ళీ పూజ చేసుకునే వరకు కూడా ఆ నీరు అలాగే ఉంచేయండి. దాంతో చిన్న ఏదో పెట్టుకుంటారు కదా, చిన్న గ్లాస్ కానీ మీ ఇష్టం, మీరు ఏది పెట్టుకున్నా సరే ఆ నీరు దేంతో పెట్టుకుంటారో పెట్టుకోండి. అయితే మరుసటి రోజున అది తీసి ఏం చేస్తారంటే చెట్లు ఏమైనా ఉంటే చెట్లకు పోసేయండి. ఈ పటికి బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఇవి చేమలు తినే ఏర్పాటు చేయండి. అక్కడెక్కడైనా చేమలు ఉంటే అక్కడ వేస్తే చేమలు తింటాయి. మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ మీరు యథావిధిగా మళ్ళీ మరుసటి రోజునే పూజా కార్యక్రమాలు అవి నిర్వహించుకోండి. ఇలాగా ఇది 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 ఈ పద్ధతి ఇలా ఉండగా డబ్బు రావడానికి ఇక్కడ మీకు ఇంకోటి, అంటే మీరు ఇల్లు ఎంత పెద్దది ఉంది అనే పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది ఇంట్లో. అలాగే ఇంకొక విషయం ఉంది, ఇక్కడ డబ్బు ఎక్కువగా రావాలంటే ఈ రెండు గుమ్మాలు చాలు. కానీ పశ్చిమ వాయువ్యంలో ఒక అంటే ఒక ద్వారం కానీ లేకపోతే ఒక కిటికీ కానీ, పశ్చిమ వాయువ్యం నుంచి ఒక కిటికీ ఉండాలి మీకు. అంటే ఇప్పుడు హాల్లోంచి లోపలికి వెళ్ళారు ఒక రూము, అది పిల్లలు చదువుకునేది. యాక్చువల్గా ఆ ఆగ్నేయంలోనేమో వంట ఉంటుంది, నైరుతిలో యజమాని పడుకునేటటువంటి రూమ్ ఉంటుంది. ఈ వాయువ్యంలోనూ పిల్లలు చదువుకోవడానికి శ్రేష్టం. అక్కడ పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఏర్పాటు చేయండి. ఆ వాయువ్యంలో ఏం చేస్తారంటే మీరు ఆ రూమ్ ఈ రూము ఇలా ఉంది కదా, ఇలా ఉన్న రూమ్ని ఈ రూమ్కి ఇలా జరపండి. ఇలా తీసుకొచ్చి, అంటే అప్పుడు ఏమైంది, పశ్చిమ వాయువ్యం అయిందనమాట. అది పశ్చిమ వాయువ్యలో ఒక కిటికీ పెట్టండి. అంటే దీనికి వెళ్ళడానికి ఒక రూమ్ ఉంటుంది, అని ఈ లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటుంది కదా, హాల్లోంచి ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటుంది. అది పర్వాలేదు, మామూలు మీరు అది ఎలా పెట్టుకున్నారంటే అంటే ఆగ్నేయంలోకి వస్తుంది. అది కూడా మీరు ఈశాన్యంలో పెట్టుకోగలిగితే రూము, ఆ ద్వారం ఆ రూమ్కి సరిగ్గా సరిపడుతుంది. దానికి ఆపోజిట్గా మీకు అది ఎక్కడికి వస్తుంది కిటికీ, అంటే ఈ కిటికీకి గుమ్మానికి సరిగ్గా ఎక్కడికి వస్తుంది అంటే పశ్చిమ వాయువ్యానికి వస్తుంది. పశ్చిమ వాయువులోంచి మీకు ఏదైనా అక్కడి నుంచి గాలి కానీ లేకపోతే వెలుతురు కానీ ఏదైనా వచ్చిందంటే అసలు నడుకుంటే చాలా మంచిది. మరి అక్కడ నడక మీ ప్లాన్ బడి ఎలా ఉందో తెలియదు కాబట్టి కనీసం అక్కడ కిటికీ అయినా పెట్టుకుంటే చాలా ధనం చాలా విపరీతంగా వస్తుంది అన్నమాట. పశ్చిమ వాయువు మూల నుంచి మనకి అంత గొప్ప అంతే సత్ఫలితాలు, మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది పశ్చిమ వాయువు. అక్కడ అయిపోయిన తర్వాత ఎలాగ వచ్చాం ఇటు, అంటే మీకు డబ్బు ఎలాగ రావాలి అనే పాయింట్ మీద మనం, అప్పులు ఎలా తీరాలనే పాయింట్ మీదే మనం చూస్తున్నాం. నైరుతిలోకి వచ్చాం, నైరుతి రూమ్లోకి వచ్చాం. ఈ నైరుతి రూమ్లో కూడా మీకు పశ్చిమ వాయువులోనే కిటికీ పెట్టుకోండి. అక్కడే ఏర్పాటు చేసుకోండి పశ్చిమ వాయువులో. అంటే నైరుతిలో మీకు మరి మాస్టర్ బెడ్రూమ్ కదా, దానికి టాయిలెట్ అయ్యే అవసరం వస్తాయి. దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పశ్చిమ వాయువులోనూ ఒక కిటికీ పెట్టుకుని ఇటువైపు వాయువు మూలలో, అంటే మాస్టర్ బెడ్రూమ్ కదా, మాస్టర్ బెడ్రూమ్ అయినప్పుడు వాయువు మూలలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అటు ఆగ్నేయంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అది మీ యొక్క అక్కడ విసులు బట్టి దాన్ని ఉంటుంది. కానీ ఇక్కడ వాయువులో చేసుకుంటేనే మంచిది. అది చేసుకున్న తర్వాత మీరు బెడ్ ఎలా వేసుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తారంటే అది తెలియదు వాళ్ళకి. కొంతమంది అయితే ఉత్తరానికే పెడతారు, తల తీసుకెళ్ళి ఉత్తరాన్ని పెట్టి కాళ్ళు ఏమో దక్షిణానికి పెడతారు. కొంతమంది ఏమో పడమరకు కాళ్ళు పెట్టి పడమరకేమో తల పెట్టి తూర్పుకేమో కాళ్ళు పెడతారు. అలా కొన్ని చూసాను అంటే వాళ్ళకి ఎవరు చెప్పుండరు బహుశా. ఎప్పుడైనా సరే మీరు నైరుతి రూమ్లో మీ బెడ్ ఎప్పుడు కూడా డబ్బు కావాలి అని అనుకునే వాళ్ళకి
ఒక తల వైపు ఒకటి, అంటే 2 రకాలుగా పెట్టుకోవాలి తల. డబ్బు అక్కర్లేదు, మాకు శాశ్వతంగా కావాల్సిన డబ్బు ఉంది, మాకు మనశ్శాంతి కావాలి అని అనుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అంచేత ఇప్పుడు మీకు డబ్బు కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నైరుతి మూలలో మీరు ఆ నైరుతి మూలలో ఏవో ఉంటాయి కదా, అక్కడ షెల్ఫ్లో ఏవో కట్టించుకుని ఉంటారు కదా, దాన్ని అలా ఉంచండి. ఆ బరువు ఉంటుంది అక్కడ గోడకి. మీ మంచం ఎక్కడ వేసుకుంటారంటే, ఇప్పుడు తూర్పు గోడ ఉంది కదా, మనం టాయిలెట్ అక్కడికి ఇచ్చేసాం కదా, వాయువులోకి ఇచ్చాం, అంటే తూర్పు గోడ ఉంది. ఈ తూర్పు గోడకి ఇలాగా మంచం వేసుకోండి. వేసుకొని తల దక్షిణానికి పెట్టుకోండి. తల దక్షిణానికి పెట్టినటువంటి తల వల్ల ధనం ఎక్కువ వస్తుంది. అదే తూర్పుకు పెట్టుకున్నారనుకోండి, తల తూర్పుకి మామూలుగా నైరుతిలో మూల నుంచే తల తూర్పుకు పెట్టుకుంటే మీకు ఆరోగ్యం, అంటే నాకు కొంతమంది అంటారు మాకు ఆరోగ్యం కావాలంటే కావాల్సిన డబ్బు ఉందంటారు, వాళ్ళు తూర్పుకు పెట్టుకోవాలి. ఆరోగ్యం కావాలి అని అనుకున్న వాళ్ళు తల తూర్పుకు పెట్టండి. అక్కడ దక్షిణ ఆగ్నేయానికి వచ్చినప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఒక కిటికీ పెట్టుకోండి. ఆ కిటికీ దగ్గరికి వెళ్తుంది తల సరిగ్గా. ఆ తల కూడా ఇందాక నేను అక్కడ బయట చెప్పినప్పుడే దక్షిణ ఆగ్నేయంలో ఒక రూమ్కి మీకు అక్కడ డోర్ పెట్టమన్నాను కదా, అలాగే ఇది దక్షిణాగ్నేయం, ఈ రూమ్కి దక్షిణాగ్నేయం ఇది. ఈ 2 కిటికీలు కూడా పెట్టుకోండి. ఇలాగ పెట్టుకుని ఇటు మీరు దక్షిణానికి పడుకున్నట్లయితే నిజంగా మీకు అప్పులు బాధలే కాదు అన్నీ తీరిపోతాయి, ఏ కష్టాలు ఉండవు, చక్కగా ఉంటుంది. కానీ దేవుడి పూజ మాత్రం నేను చెప్పినట్టు చేయండి. మరుసటి రోజు పొద్దున్నే మిగిలిన అరటిపళ్ళు అవి ఇవి ఉంటాయి, ఫ్రూట్స్ ఏవి ఉన్నా మీరు ఇంట్లో మామూలుగా తినేయచ్చు, అదేం కాదు. ఆ పటిక బెల్లం ఒకటి 2 ముక్కలు నోట్లో వేసుకోవచ్చు. చిన్న చిన్న పటిక బెల్లం చిప్స్ ఉంటాయి కదా, అవి మరుసటి రోజు పొద్దుటే అక్కడ చేవులు తినేటట్టు వేయండి. అయితే మీరు బయటికి వెళ్తూ ఉంటారు కదా, వ్యాపారాలు ఉంటాయి, మీకు వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఉంటాయి ఇంట్లో అందరూ. బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, దేవుడి దగ్గర సిప్స్ ఉంటాయని చెప్పాను కదా, అక్కడ ఆ సిప్స్ తీసుకుని 2 కానీ 1 కానీ నోట్లో వేసుకుని, అంటే మీరు బయటికి బయలుదేరేటప్పుడు కంపల్సరీగా చేయండి ఆ పని. నోరు తీపి చేసుకుని బయటికి వెళ్ళండి. నోరు తీపి చేసుకుని బయటికి వెళ్ళండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఎడంకాలు బయటికి పెట్టి వెళ్ళండి. మీ దైవాన్ని తలుచుకొని ఎడంకాలు బయటికి పెట్టి వెళ్తే మీకు సర్వ శుభాలు కలుగుతాయన్నమాట. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇంట్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీరు ఎడంకాలు బయట పెట్టి వెళ్ళారు కదా, లోపలికి వచ్చినప్పుడు కుడికాలు ఇంట్లో పెట్టరండి. సరే, ఇలాగ వస్తున్నారు కదా, ఇలాగ వచ్చి ఇలా చూసేటప్పటికి మీకు గోడ కనపడుతుంది ఖాళీగా. ఆ గోడ అలాగా కనిపించనివ్వకండి. అక్కడ గణపతి ఫోటో పెట్టండి. ఆయనే అన్నిటికీ మూలం. ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా సరే ఆయన గణపతి, ఆయన అన్నింటినీ బయటికి పంపించేస్తారనమాట. గణపతి ఫోటో ఒకటి పెట్టుకోండి. అక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ అయినా వెళ్ళేటప్పుడు కూడా ద్వారబంధం మీద పైన కూడా పెట్టుకోవచ్చు. 2 చోట్ల కూడా పెట్టవచ్చు. ఇక్కడ కూడా పెట్టవచ్చు. ఇక్కడ కుదరకపోతే వెళ్ళేటప్పుడు అక్కడ పైన నమస్కారం చేసుకుని వెళ్ళొచ్చు. ఆ విధంగా మీరు చేయండి. ఈ అప్పుల బాధల నుంచి మీరు బయట పడాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేయండి. ఇక్కడ మనం ఈశాన్యం అనుకున్నాం కదా, ఇప్పుడు ఈశాన్యంలో అంటే తూర్పు గురించి మనం మాట్లాడడం. ఇక్కడ డోర్ ఒకటి మనం తూర్పు ఈశాన్యంలో పెట్టాం, కానీ అక్కడ సంపు ఉండాలి, వాటర్ సంపు. ఈశాన్యంలో వాటర్ సంపు ఎలా ఉండాలంటే వాటర్ నీటిలో ఉండాలి, గోతులో ఉండాలి. వాటర్ అంతా కింద ఉండాలి, పైన మాత్రం అలాగా ఊరికే ఒక అంటే చెక్కది కానీ లేకపోతే ఏదోటి కానీ ఒక పైన మూత, వాటర్ లోపల ఉంటుంది అనమాట. ఆ లోపల ఉండడం వల్ల ఏమవుతుంది, ఈశాన్యంలో పెద్ద గొయ్యి ఏర్పడుతుంది, ఆ గోతులో వాటర్ ఉంటుంది. అలా చేసుకున్నారనుకోండి మీకు తిరుగులేదు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు ఇవి నేను చెప్పినవన్నీ మీకు ఉన్నాయో లేదో నాకు తెలియదు, లేకపోతే సరి చేసుకోండి. మీకు కుదరకపోతే మీకు దగ్గర ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి, కొంచెం వాస్తు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చేయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ క్లియర్గా మీరు పఠిస్తే అద్భుతమైన విజయాలు మీకే. ఈ నా వీడియో చూడండి, ఈ వీడియో మళ్ళీ 2 సార్లు వేసుకు చూడండి. ఈ వీడియోని అక్కడక్కడ నేనేం చెప్పానో చూసుకోండి, మళ్ళీ వేసుకొని చూడండి. చూసుకుని క్లియర్గా మీ కళ్ళ ముందే ఉంటుంది వీడియో.
మళ్ళీ అయ్యో మర్చిపోయాం, ఆ గురుగారు చెప్పారు, అయ్యో ఎక్కడ ఏం చెప్పారు ఏంటో అని ఏం లేదు కదా. టెక్నాలజీ ప్రకారంగా అంతా మీరు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఎక్కడ కావాలో అక్కడ ఆపుకుని చూసుకుని మళ్ళీ అవసరమైతే ఏమేమి నేను చెప్పినవి చిన్న పేపర్ మీద రాసుకుని ఎవరైనా తీసుకొచ్చినప్పుడు ఇలాగా అని చెప్పండి. అదొకటి. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైనా హాల్లోకి వస్తారు, చుట్టాలు కానీ బంధువులు కానీ హాల్లోకి వస్తారు, హాల్లోనే దేవుడి మందిరం ఉంటుంది. దయచేసి చెప్పులతో లోపలికి రానివ్వకండి. చెప్పేయండి, పర్వాలేదు. అవసరంతో ఒక చిన్న ఒక మన వైట్ పేపర్ తోటి అక్కడ పెట్టండి, పాదరక్షలతోటి రావద్దని ఉంటుంది కదా మామూలుగా, ఉంటాయి కదా. అంటే ఇదేం షాపుల దగ్గర ఉంటాయి, మీరు కూడా ఇక్కడ పెట్టుకోండి. చెప్పులు మాత్రం కంపల్సరిగా మీరు చెప్పక్కర్లేదు వాళ్ళకి. మీ చెప్పులు 2-3 జతలు బయటే ఉన్నాయనుకోండి, ఆ వాళ్ళు అక్కడే ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడెక్కడో తిరిగి వస్తారు, మీ హాల్లోకి వస్తారు, డైరెక్ట్గా హాల్లోకి వస్తారు. అక్కడ దేవుడు ఉంటాడు. అంచేత ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన తిరిగిందంతా మన ఇంట్లోకి వచ్చి పడుతుంది. కాబట్టి అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వంటింటి విషయం కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. వంట గురించి మనం చూద్దాం. ఇప్పుడు వంట దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆగ్నేయంలోనే ప్లాట్ఫామ్ వేసి ఇలా ప్లాట్ఫామ్ వేసుకుని ఆగ్నేయం తూర్పు తిరిగి వంట చేయండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, కొంతమంది సింకు అనేది ఇలా ఎడం చేతి వైపు పెట్టుకుంటున్నారు. సింకు ఎడం చేతి వైపు పెట్టుకుని కిందే డస్ట్బిన్ పెడుతున్నారు. డస్ట్బిన్ కింద పెడుతున్నారనమాట. అంటే ఇది ఒక 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 చోట నేను చూశాను. అది అంటే ఇప్పుడు ఈ